అభిమానులు రాంప్రసాద్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే చామల ఫౌండేషన్ ఉదయ్ గారికి, ప్రభాకర్ గారికి, మిగిలిన పెద్దలందరికీ నమస్కారాలు. చామల ఫౌండేషన్ తరపున ఆధ్వర్యంలో ఎలైట్ క్రికెట్ లీగ్ అనేది ఈసారి ఆంధ్రాలో నిర్వహించడం చాలా ఆనందదాయకం. లాస్ట్ టైం తెలంగాణలో జరపడం ఉప్పల్ స్టేడియంలో సుమారు 35 లక్షలు సేవాభావంతో అయిన 25 లక్షలు అమరవీరులైన జవాన్ కుటుంబాలకి 25 లక్షలు, అలాగే 10 లక్షల రూపాయలు పోలీస్ వెల్ఫేర్కి ఇవ్వటం జరిగింది. అలాగే విన్నర్స్కి 3 లక్షలు, రన్నర్స్కి 2 లక్షలు ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఈ సుమారు 25,000 మంది మొన్న వీక్షించడానికి వచ్చారు ఆ మ్యాచ్ని. ఈసారి ఖచ్చితంగా వైజాగ్లో 50,000 మంది ఖచ్చితంగా వీక్షకులు వస్తారని మనం భావించవచ్చు. అయితే ట్రెండ్ అంతా కూడా క్రికెట్ మీదే నడుస్తుంది కాబట్టి ఈసారి 6 టీంలు ఉంటాయని తెలియజేశారు. లాస్ట్ టైం పొలిటికల్ టీం కొద్ది వీక్గా ఉందని అన్నారు. ఈసారి అసలు దేనికి మిగతా 5 కూడా ధీటుగా మేము సమాధానం ఇస్తామని చెప్పి మేము టైం దొరికినప్పుడే ఆడుతూ ఉంటాం. ప్రభాకర్ గారు ఇందాక చెప్పారు రెగ్యులర్గా మేము డైలీ నైట్ ఆడతామని చెప్పి. అయినప్పటికీ మేము ఈసారి ఏమాత్రం తీసిపోకుండా ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు యూత్ ప్లస్ కొద్ది ఏజ్డ్ ఉన్నా కూడా బాగా ఆడేవాళ్ళు ఉన్నారు పొలిటీషియన్స్. సో రాంప్రసాద్ గారు అయితే 2 టీంలు ఇమ్మన్నారు పొలిటికల్ సైడ్ నుంచి. సో ఒక టీం ఉన్నా సరే గట్టి పోటీ ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈసారి కూడా మరి ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో అదంతా కూడా ఒకటి P4 కార్యక్రమానికి పేదల కుటుంబాల్లో వెలుగు నింపడానికి బంగారు కుటుంబాలుగా దత్తత తీసుకోవటం, మరి ఆ కుటుంబాలను దత్తత తీసుకుంటామని చెప్పడం, అలాగే అమరవీరులైన జవాన్లకి వాళ్ళ కుటుంబాలకు కూడా ఆదుకుంటామని చెప్పడం చాలా సంతోషకరం. మరి ఈ సీజన్ ఆంధ్రాలో జరపటం రంగరంగ వైభవంగా జరుగుతుందని ఆశిస్తూ అందరికీ నమస్కారం.